జయంతి సభకు అధ్యక్ష వహించినటువంటి నా చిన్ననాటి మిత్రుడు వేగూరి రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే పెద్దలు నా చిన్ననాటి గురు రాజకీయాల్లో ఈరోజు ఈ విధంగా అన్నీ మంచి కాకపోయినా కొన్ని విషయాలు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నామంటే అది చిన్నప్పటి నుంచి పెద్దలు మా గోపాలన్న ఇచ్చినటువంటి శిక్షణ మాత్రమే అని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలుగుతా. అలాగే ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధంగా ఎస్ఎఫ్ఐలో పనిచేశాం కాబట్టి కొన్ని విషయాల్లో ఖచ్చితంగా మాట్లాడతా. దానికి కారణం అది అంతే తప్ప ఇక్కడ నివసించే వాళ్ళందరికీ ఉంది, కానీ అది కొద్దిగా లేదు, కొద్దిగా లోపించింది ఇక్కడ. ఎందువల్లంటే ఒకరి పైకి వెళ్తుంటే ఓర్చుకునే మనస్తత్వం లేదు మనలో, అది వద్దంటా నేను. ఎందుకంటే ఇక్కడ ఏమి అవసరమైనా నేను ఉన్నంత వరకు నేను చేయగలుగుతా. నేను వెళ్ళిన తర్వాత అంత రెస్పాన్సిబిలిటీగా ఎవరన్నా తీసుకుంటారనేటువంటి పరిస్థితి ఇక్కడ లేదని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడే ఉంటున్నా, నెల్లూరులో నాకు ఇల్లున్నా, ఈరోజు హరిజన వాళ్ళని ఉంటున్నా నేను. ఎందుకంటే నాకు తప్పదు, నాకు ధైర్యం మీరే. బయట నేను ధైర్యంగా ఉండాలంటే మీరు లేకపోతే నాకు ధైర్యం లేదు. సునీల్ కుమార్ని ఏమనంటే మొత్తం వస్తుంది రా, ఈ పక్క హరిజన వాళ్ళ పక్క అరుంధతిపోడ అనేటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరిలో కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చదువుకునే బిడ్డలకి ఖచ్చితంగా చదువు అవసరం. చదువు లేకుండా వాళ్ళకి పనులు పంపిస్తే అది పాపం, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు చదువుకున్నాడు కాబట్టి అన్ని అవమానాలు జరిగినా ఆయన ఆ రోజు చదువుకున్నాడు కాబట్టి ఈరోజు అటువంటి మహానుభావుడికి ఫ్లెక్సీలు వేసి దండం పెట్టి కాళ్ళకి సాయంత్రం ఊరేగింపు ఉంది గూడూరులో. మహానుభావుడి యొక్క ఫ్లెక్సీలు పెట్టి ఊరేగింపు చేస్తున్నారు. ఎందువల్లంటే అవమానం భరించి మొత్తం బాధలంతా కూడా దిగమింగుకొని అన్ని అవమానాలని సహించి ఆ స్థాయికి వచ్చాడు. ప్రపంచ మేధావులో ఒక మేధావిగా మొత్తం యావత్తు భారతదేశంలో ఒక మహానుభావుడుగా ఎవరు చూసినా చేతులు దండం పెట్టేటువంటి ఒక పెద్ద మనిషిగా ఎదిగాడంటే అది ఆయన గొప్ప. ప్రతి దగ్గర మనం చెప్పాలా, అంబేద్కర్ గారు ఒక కులానికో ఒక మతానికో నాయకుడు కాదు, యావత్ భారతదేశానికి నాయకుడు అని చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీకందరికీ కూడా నేను తెలియజేస్తూ, ఏదైనప్పటికీ అంబేద్కర్ యొక్క ఆశయాల్ని నెరవేర్చేటువంటి దిశలో అన్నీ కాకపోయినా కొన్ని నెరవేర్చే దిశలో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకు వస్తున్న విషయాన్ని కూడా చేస్తున్నాం. రేపు 14వ తేదీ నుండి ఎస్సీలకి ఈ యొక్క లోన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ ఉపయోగించుకోండి. కార్లు, ట్రాక్టర్లు అవన్నీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం. మొట్టమొదట పేద ఎస్సీలకి కార్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పెట్టింది చంద్రబాబు నాయుడు అనే విషయం కూడా అవసరం మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో ఒక ఎస్సీ ఒక్క చిన్న లోను కూడా తీసుకునే పరిస్థితి లేదు. వాస్తవం కాకపోతే చెప్పండి, రాజా కూడా పనిచేశాడు దాంట్లో. పోయిన 5 సంవత్సరాలు ఒక ఎస్సీ ఒక్క లోన్ అన్నా వచ్చిందేమో చెప్పండి, ఎవరికి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అది కూడా ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తాను. ఎవరెన్ని చేసినా మనకి ఏ గవర్నమెంట్ కావచ్చు, ఒక గవర్నమెంట్ చెప్పడం లేదు, ఏ గవర్నమెంట్ మన ఎస్సీలకు ఉపయోగపడే పనులు చేస్తుందో ఆ గవర్నమెంట్కి మన ఎస్సీలు ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఫలానా నేను చెప్పడం లేదు. మనోళ్ళకి మన బిడ్డలకు ఉపయోగపడే గవర్నమెంట్ ఏది ఉంటే దానికి సహాయం చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, మరొకసారి మా రాజా ఈసారి ఇంకా బ్రహ్మాండంగా ఒక విషయం కూడా చెప్పాడు నాకు, అది ప్రతాప్తో కూడా మాట్లాడమని చెప్పాను. అంబేద్కర్ విగ్రహాన్ని మార్చి పెట్టాలని చెప్పారు, ప్రతాప్తో మాట్లాడమన్నాను. ప్రతాప్ కూడా మాట్లాడినట్టు యాక్సెప్ట్ చేశాడు. ఈసారి జయంతి కల్లా కొత్త విగ్రహం ఇక్కడ పెడతాము. ఖచ్చితంగా ఈసారి ఈ యొక్క జయంతి ఉత్సవం బ్రహ్మాండంగా అందరి సహాయ సహకారాలతో చేస్తామని చెప్పి తెలియజేస్తూ, కష్టపడి మా రాజా ఇప్పుడే గుర్తు చేశాడు. మా అల్లం సుధా, మా బావ, మా ధర్మయ్య, పామయ్య ధర్మయ్య నా మిత్రుడు, అలాగే మా చిట్టిబాబు, కందాడి చిట్టిబాబు, వీళ్ళందరూ కూడా మేమందరం కాలేజీ దగ్గర మిత్రులం. చిరంజీవి వెళ్ళిపోయినట్టు ఒకడు, వీళ్ళందరం కూడా మేము మిత్రులం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.